నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన మంత్రి నారాయణ, పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడి. రోస్టర్ మేళా ద్వారా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎంపీ కేశినేని చిన్ని, ప్రపంచ దేశాల్లో భారత్ ను అగ్రగామిగా నిలిపేందుకు మోడీ ఎంతో కృషి చేస్తున్నారని కితాబు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులను చేపట్టేందుకు ముందుకు వచ్చిన అదానీ గ్రూప్, సీఎం చంద్రబాబుతో భేటీ అయిన అదానీ గ్రూప్ ప్రతినిధి బృందం. పీఎం స్వనిధి పథకం ద్వారా పేదలకు ఆర్థిక సాయం అందించి వారి అభివృద్ధికి కృషి చేసినందుకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందజేసిందని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకుని పేదరికం నుంచి బయటపడిన లబ్ధిదారులను మంత్రి నారాయణ సన్మానించారు. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నామని ఉద్ఘాటించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ 38 మంది అధికారులకు పీఎం స్వనిధి ప్రైజ్ అవార్డులను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. పలు మున్సిపాలిటీల కమిషనర్లు, బ్యాంక్ అధికారులకు అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. పీఎం వారి అభివృద్ధికి కృషి చేసినందుకు అవార్డులు అందజేసిందని మంత్రి నారాయణ వివరించారు. ఈ పథకాన్ని సమర్థంగా వినియోగించుకొని పేదరికం నుంచి బయటపడిన లబ్ధిదారులను మంత్రి నారాయణ సన్మానించారు. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి నారాయణ ఉద్ఘాటించారు. పీఎం స్వనిధి పథకం కింద తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లిస్తే లక్షల్లో రుణాలు పొందవచ్చునని మంత్రి నారాయణ తెలిపారు. ఈ పథకం కింద లబ్ధిదారులకు రుణాలపై కేంద్ర ప్రభుత్వం 7% వడ్డీ రాయితీ ఇస్తుందని అన్నారు. కేవలం 4.5% వడ్డీ మాత్రమే లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందని తెలిపారు. పీఎం స్వనిధి పథకం కింద 5,48,957 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. వచ్చిన దరఖాస్తుల్లో 5,02,894 మంది పేదలకు రుణాలు ఇచ్చారని గుర్తు చేశారు. పీఎం స్వనిధి అమల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన అధికారులు, బ్యాంకర్లకు మంత్రి నారాయణ అభినందనలు తెలిపారు. అవార్డులు గెలిచిన గుంటూరు, పుత్తూరు, రాయచోటి మేజర్ మున్సిపాలిటీ కమిషనర్లకు అభినందనలు తెలిపారు. నేను 2014 నుంచి 19 దాకా ఈ మున్సిపల్ అండ్ అర్బన్ డిపార్ట్మెంట్లోనే మంత్రిగా ఉన్నాను. అప్పుడు ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, ప్రతి ఒక్కరి ఆదాయం రాబోయే 5 సంవత్సరాల్లో రెండింతలు కావాలి. ఆ విధంగా చేయమంటే 2014 నుంచి 19 దాకా అనేక కార్యక్రమాలు చేసాం. పర్టికులర్గా ఈ స్ట్రీట్ వెండర్స్, ఎవరైతే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో, కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ నష్టపోయింది వాళ్ళే, ఎక్కువ నష్టపోయింది వాళ్ళే. దానికి కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది, మీ అందరికీ తెలుసు. అది పిఎం స్వనిధి అనే పథకాన్ని తీసుకొచ్చి, ఆ పథకం ద్వారా ఫస్ట్ 10,000 రూపాయలు సపోర్ట్ చేస్తే అది 1 సంవత్సరం లోపల ఇర్రెగ్యులర్ లేకుండా రెగ్యులర్ కడితే మళ్ళీ 20,000 ఇవ్వటం. ఆ 20,000 కూడా సక్రమంగా 1.5 yearలో కడితే 50,000 ఇవ్వటం. ఇప్పుడే చెప్పారు మన శ్రీనివాస్ గారు, అంతటితో ఆగిపోదు. ఆ తర్వాత 1 కోటి రూపాయలు, ఆ తర్వాత 5 కోట్లు. సో ఏదైనా సక్రమంగా చేసుకుంటే ప్రభుత్వం చేయూతనిస్తుంది.
అంతేకాకుండా బ్యాంకు వాళ్ళు ఇచ్చే యొక్క ఇంట్రెస్ట్లో 7% దీంట్లో సబ్సిడీ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాంకు వాళ్ళు ఇచ్చే లోను 10% అయితే ఆఖరాకి 3% పడుతుంది, 11% అయితే 4% పడుతుంది. ఇప్పుడు ఎంతకి ఇస్తున్నారు? ఇప్పుడు లోన్ 11.5%కి ఇస్తున్నారంటే ఇప్పుడు అందులో 7% పోతే మీకు 4%, 4.5%. అందువల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఏదైనా సద్వినియోగం చేసుకోండి, దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఏ స్టేజ్కైనా పోవచ్చు. ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. యువ భారత్ను ముందుకు తీసుకువెళ్లి తద్వారా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రధాని తీసుకుంటున్న చర్యలు హర్షణీయమన్నారు. రోజ్గార్ మేళాలో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన 51,000 మందికి ప్రధాని మోడీ వర్చువల్ విధానం ద్వారా ఈ రోజు నియామక పత్రాలు అందించగా ఇండియా పోస్ట్ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన పీఎం రోజ్గార్ మేళాలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించారు. రైల్వే, పోస్టల్ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన 185 మంది అభ్యర్థులు ఎంపీ కేశినేని నుండి నియామక పత్రాలు అందుకున్నారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా ద్వారా 51,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు తెలిపారు. విజయవాడ డివిజన్ పరిధిలో ఉద్యోగాలు పొందిన 185 మందిని ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే బోన్న ఉబా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలో భారత్ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. 2047 నాటికి భారత్ను ప్రపంచంలో బలమైన ఆర్థిక శక్తిగా నిలిపేందుకు వికసిత్ లక్ష్యంగా మోడీ అనేక కార్యక్రమాలు చేపట్టారని వెల్లడించారు. కార్యక్రమంలో విజయవాడ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్ డి శ్రీధర్ మూర్తి, ఏపీ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్, రైల్వే డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, బిఎస్ఎన్ఎల్ మేనేజర్ ఎం శేషాచలం తదితరులు పాల్గొన్నారు. ఇవాళ 51,000 దేశం మొత్తం మీద ఇవ్వటం, అందులో ముఖ్యంగా విజయవాడ డివిజన్ నుంచి 185 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ యువకులకి యువశక్తిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యువశక్తిని యువ భారత్ చేయటంలో భాగంగా అగ్రగామి దేశంగా భారతదేశాన్ని చేయటంలో భాగంగా ఇవాళ వారు చేసుకున్న ఎన్నో పథకాలు, ఇవాళ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ, అంతేగాని రోజ్గార్ మేళా కానీ, అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ కానీ, నిన్నే చూసాం వడోదరాలో ఇవాళ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది టాటా వారి ఆధ్వర్యంలో. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి యువ భారత్ని ముందుకు తీసుకెళ్ళి ఆ విధంగా దేశాన్ని 2047లో బలమైన ఆర్థిక శక్తిగా, ప్రపంచంలోనే మేటి ఆర్థిక శక్తిగా రూపొందించడంలో వారు ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు. వాటి కార్యక్రమాల కారణంగానే ఎంతోమంది ఎంతోమంది యువకులకి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇందాకే వారి సందేశం విన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, హెల్త్లో కానీ, అట్లాగే ఎయిర్పోర్ట్స్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో ఇటువంటి ఎన్నో రంగాల్లో కొత్తగా యువ భారత్ వాళ్ళు ఎంతోమంది మన భారతీయ పారిశ్రామికవేత్తలు ఎన్నో పరిశ్రమలు స్థాపిస్తున్నారు. ఆ విధంగా ఎన్నో అవకాశాలు వచ్చి భారత అగ్రగామికి వెళ్ళడంలో ముందుండే విధంగా చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ 3 గవర్నమెంటు పూర్తిగా ఒకవైపు దేశంలోని ఇన్ఫ్రాస్ట్రక్చరు, అభివృద్ధి, రోడ్డు, రైల్వేసు, పోర్ట్లు, అలాగే ఎయిర్పోర్ట్సు, ఇదే కాకుండా దేశంలోని యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున చేయటమే కాకుండా ఎంఎస్ఎంఈ సెక్టార్ని పూర్తిగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పెద్ద ఎత్తున మరి ఎంఎస్ఎంఈ సెక్టార్లో కూడా లోన్లు ఇవ్వటం కానీ, ముద్రా లోన్లు ఇవ్వటం కానీ, వికసిత్ భారత్ వైపు దేశం దూసుకెళ్ళటానికి వాళ్ళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాలుగా దేశం ముందుకెళ్తా ఉంది. ఈరోజు 51,000 మందికి మరి ఉద్యోగాలు ఇవ్వటం అంటే గతంలో ఎప్పుడు చూడలే ఇలాంటి పరిణామాలు. ఒకే రోజు 51,000 మందికి నియామక పత్రాలు ఇవ్వటం, దాంట్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 161 మందికి అనేక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థల్లో ఇవ్వటం అనే సంతోషం. దాంట్లో మన రాష్ట్రంలో పిల్లలందరికీ కూడా
మరి పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి మరిన్ని అవకాశాలు NDA 3 గవర్నమెంట్లో పేద వర్గాలకి చదువుకున్నటువంటి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ వస్తాయని ఖచ్చితంగా 2047కి ప్రపంచంలోనే మేటిగా భారత్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని కూడా ఆశిస్తాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, బెజవాడలో భవానీ ఐలాండ్, కనకదుర్గగుడి, RTC బస్టాండ్, రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ రోప్వే, విశాఖలో 100 MLT డిసాలినేషన్ ప్లాంట్, రాష్ట్రంలో ఓడరేవుల అభివృద్ధి, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, బీచ్ శాండ్ మైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలతో పాటు డిజిటల్ రంగంలో డేటా సెంటర్ను, AI, సైబర్ సెక్యూరిటీ, AI టెక్నాలజీతో ఫిల్మ్ మేకింగ్ వంటి భారీ ప్రాజెక్టులను రాష్ట్రంలో చేపట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకు వచ్చింది. 5 నుంచి 10 ఏళ్లలో లక్షలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు తోడ్పడే సమగ్ర రోడ్ మ్యాప్ లో అదానీ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ MD రాజేష్ అదానీ, అదానీ సిమెంట్ అండ్ స్పోర్ట్స్ సెస్ లిమిటెడ్ MD అదానీ కిరణ్ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ప్రతినిధి బృందం సోమవారం సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సామర్థ్యంతో కూడిన కీలక రంగాల్లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే గుర్తించిన కీలక రంగాల్లో ప్రాజెక్టులను చేపట్టి స్వర్ణాంధ్ర విజన్ను సాకారం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామంటూ ముందుకు వచ్చారు. దుర్గగుడి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే సుష్నా చౌదరి మీడియాతో మాట్లాడారు. భవానీ దీక్ష విరమలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన మాస్టర్ ప్లాన్ పరిశీలించి అవసరమయ్యే సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. రానున్న 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దుర్గా మల్లేశ్వరి కనకదుర్గమ్మ వారి టెంపుల్లో ఈ మధ్య దసరా ఉత్సవాలు అయినాక అంతా కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. సుమారుగా భక్తుల దగ్గర నుంచి 13,37,00,000 రూపాయలు డొనేషన్స్గా రావడం జరిగింది. దాంతోపాటు ఏర్పాట్లు కూడా ఇదివరటి కంటే ఇప్పుడు చాలా బాగున్నాయనే రిపోర్ట్ ఉంది. కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా ఎలా బాగా చేయాలనే దాని మీద ఇప్పుడు స్టడీ చేస్తూ ఉన్నాం. అది కాక డిసెంబర్లో రాబోయే భవానీ అమ్మవారి దీక్షలతో ఆ భక్తులకు కూడా సకల సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఆలయం సంబంధించిన ఈఓ గారి దగ్గర నుంచి ఇంజనీర్ దగ్గర నుంచి అందరూ కూడా బాగా సహకరించారు, బాగా కష్టపడి పనిచేశారు. అమ్మవారి చలవతో మొత్తం మాస్టర్ ప్లాన్ ఒకటి వేసి ఇక నుండి ఒక అంటే సూర్యచంద్రునంత వరకు అమ్మవారి చలవతో బాగా ఉండాలి, ప్రజలందరూ బాగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ప్లానింగ్లో నిమగ్నమై ఉన్నాం. డెఫినెట్గా ప్రజలకి భక్తులకి ఇంకా మంచి
సౌకర్యాలు ఏర్పాటు చేసే రోజులు వస్తాయి. గత ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ అన్నారట, నేను అవి కూడా తెప్పించమన్నాను. అందులో ఏదైనా మంచి ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. వాళ్ళు ప్లాన్ వేశారా వేయలేదా, వేస్తే ఎలా ఉందనేది కూడా ఇప్పుడు ఇంజనీర్లకు చెప్పాను. నేను 4 కన్సల్టెంట్స్ డీల్ చేశారని ఆ 4ది కూడా తీసుకొని అందులో ఏదైనా మంచి ఉంటే తీసుకుందామని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైట్. మా వైపు నుంచి చాలా ఆలోచనలు. వెస్ట్ నియోజకవర్గాన్ని మొత్తానికి బ్లూ ప్రింట్ చేపిస్తా ఉన్నాం. మొన్న ఆల్రెడీ పిల్లలకి విజయదీపం అనే ప్రోగ్రామ్ ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేసాం. అంటే ఫౌండేషన్ నుంచి సరిచేసి రావాలనేదే నా ఉద్దేశం. ఈ ప్యాచ్ వర్క్ చేసి బ్యాండేడ్ వేయడం కాదు. ముఖ్యంగా ఫౌండేషన్ నుంచి పిల్లలు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రోగ్రాం మొదలుపెట్టాం. తర్వాత సిక్ కేర్ చేస్తున్నాం. ప్రస్తుతానికి సిక్ అయిన పేషెంట్స్కి మాత్రమే మనం ఆరోగ్యం దానికి హాస్పిటలైజేషన్ చేస్తున్నాం. అసలు ప్రివెంటివ్ సిక్ కాకుండా ప్రజల్ని ఎలా ఉంచాలి, అనుక్షణం ఆహ్లాదకరంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. నేను డెఫినెట్గా విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేస్తానని నేను ఎలక్షన్స్ అప్పుడు చెప్పాను. ఆ దిశగా మేము బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం. కొంత టైం పట్టవచ్చు, కానీ అందరూ ప్రజలకు కూడా అందుబాటులో ఉండి అన్నీ మా ఆఫీస్ నుంచి ప్రతి క్షణం కూడా అందుబాటులో ఉంటున్నాం. మేము ఉండి అన్ని విధాలు చేస్తాం. ముఖ్యమంత్రి ఆశయాలు ఆంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే సమగ్ర క్రీడా విధానాన్ని తేనున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు వెల్లడించారు. శాప్ చైర్మన్ రవినాయుడు మంగళవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. క్రీడా ప్రతిభను ప్రోత్సహించి అత్యుత్తమ శిక్షణ అందించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించేలా కార్యాచరణతో క్రీడా విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను సర్వనాశనం చేశారని, క్రీడా రంగాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారన్నారు. దాదాపు 119 కోట్లతో ఆడుదాం ఆంధ్ర అంటూ క్రీడలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో బయటపడతామని, నిర్దిష్ట ప్రణాళికతో అక్రమాలను వెలికితీసి చట్టపరంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి హయాంలో క్రీడా వికాస కేంద్రాలు, ఇండోర్, అవుట్డోర్ స్టేడియాలు, మల్టీపర్పస్ స్టేడియాలతో క్రీడాభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, అయితే ఆ తర్వాత కాలంలో 80 నుండి 90% మేర పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలను సైతం మిగిలిన పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. నెల్లూరులోని స్పోర్ట్స్ విలేజ్ విషయంలోనూ అదే నిర్లక్ష్యం కనిపించిందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చొరవతో రాష్ట్రాన్ని క్రీడల పరంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహించాలనేది ఆయన లక్ష్యమని, ఇందుకు సంబంధించి ఇప్పటికే మౌలిక వసతుల కల్పనపై ఆదేశాలు ఇచ్చారన్నారు. ఈ విషయంలో మంత్రివర్యులు, చైర్మన్, డైరెక్టర్, సెక్రటరీ అందరూ ఒక జట్టుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే క్రీడా సంఘాలతో మాట్లాడామని, వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామన్నారు. గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఖేలో ఇండియా ప్రాజెక్టులు నిధులపై ప్రస్తుతం ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. మారుమూల పల్లెల్లోని ప్రతిభను సైతం గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇలా ఏ క్రీడలోనైనా ప్రతిభను ప్రోత్సహించి నాణ్యమైన శిక్షణ అందేలా చూస్తామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం హయాంలో కోచ్లకు గౌరవం తెచ్చేలా త్వరలో నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. కాంట్రాక్టర్ల చేతుల్లోని ఇండోర్, అవుట్డోర్ స్టేడియంలోనూ హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని, ఇప్పటికే 70% ప్రక్రియ పూర్తయిందని వివరించారు. ఒలింపిక్స్ లో మోడల్స్ ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తేవచ్చని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు క్రీడల ద్వారా ఉన్నత స్థానాలకు వెళ్లిన వారు కూడా కలిసి రావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్లను సహించేదే లేదని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, డిజిటల్ సర్టిఫికేషన్ పైన చర్యలు కొనసాగుతున్నట్లు రవినాయుడు తెలిపారు. శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ నెల రోజుల్లో స్పోర్ట్స్ అథారిటీ సంబంధించి గతంలో 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఏంటి 2014-19 మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి, తదనుగుణంగా కుగ్రామంలో ఉన్న క్రీడాకారులను కూడా గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్ళి మెడల్ సాధించే విధంగా ఆ రోజు
కార్యాచరణ తీసుకోవడం జరిగింది. క్రీడా వికాస కేంద్రాలు కావచ్చు, ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ కావచ్చు, మల్టీపర్పస్ స్టేడియంస్ కావచ్చు, ఇటు తిరుపతి, అమరావతి, విజయవాడ వేదికగా, అదేవిధంగా రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్, మన విశాఖపట్నం వేదికగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో 5 సంవత్సరాలు నిర్మాణాత్మకంగా పనిచేయడం జరిగింది. ఈ నెల రోజుల్లో అసలు క్రీడా వికాస కేంద్రాల పరిస్థితి ఎలా ఉంది, ఈ 5 సంవత్సరాల్లో క్రీడల మీద ఏ స్థాయిలో దృష్టి పెట్టారు, అసలు నిజంగా ప్రోత్సాహాలు ఉన్నాయా లేవా ఏంటని 16 నియోజకవర్గాల్లో 8 పార్లమెంట్ను సందర్శించడం జరిగింది. భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా నిర్వహించే యూనిటీ రన్ ప్రజల ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు ప్రజల యూనిటీ తెలియజేసేందుకు సహకరిస్తుందని రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ అన్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్ క్లాక్ టవర్ వద్ద నుంచి యూనిటీ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటు రైల్వే అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ సూచించారని, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని అన్నారు. Our Prime Minister Shri Narendra Modi ji during Mann Ki Baat had given us a call to celebrate 31st October, the birth anniversary of Sardar Patel, as the National Unity Day, Rashtriya Ekta Divas. On this day we celebrate Run for Unity, and Prime Minister had urged all of us to spread the message of fitness on this day. If India want to be a developed nation, our people should be fit, and at the same time we should follow the principles of our great leader Sardar Patel, who has unified this country and who had urged all Indians to be standing solidly behind the nation. This will be a true tribute to Sri Sardar Patel if we all of us remain united as a one country. Thank you. గౌరవనీయులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు తెలుసు, లెజెండరీ లీడరు. ఆయన చాలా డైనమిక్ లీడరు. అతను మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అతను ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చో కొన్ని సటన్ ఇన్సిడెంట్స్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఐక్యతా పరుగు అనేది ఆయన బర్త్ జయంతి దినాన్ని మనం ఆర్గనైజ్ చేస్తూ ఆ విధంగా అతను గుర్తుపెట్టుకుంటున్నాం. ఈ యూనిటీ రన్ అనేది మన హెల్త్ గురించే కాదు, అలాంటి లెజెండరీ మనుషులు మనం గుర్తుపెట్టి మన గురించి ఎంత త్యాగం చేశారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ విధంగా మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇది మనం ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఇది మనకి హెల్త్ని ఇస్తుంది, ప్లస్ దేశం మీద ఉన్న గౌరవం పెరుగుతుంది, వాళ్ళని కూడా గుర్తించుకోవడానికి అవుతుంది. ఆ విధంగా ఈ సంవత్సరం ఈరోజు కూడా అదే విధంగా ఐక్యతా పరుగు చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కలిశారు. ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్తో కలిసి ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్ఫ్ కోర్ట్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కపిల్ దేవ్ చర్చించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి కావాల్సిన సదుపాయాలపై కొద్దిసేపు మాట్లాడారు.
విద్యుత్ ఛార్జీలు పెంచి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పెనుభారాన్ని మోపుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ విమర్శించారు. నిత్యావసర ధరలు పెరిగి ఇప్పటికే అవస్థలు పడుతున్న ప్రజలకు విద్యుత్ భారాలు వేయటం దుర్మార్గమన్నారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దోనేపూడి శంకర్ మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు పెంచారని నిలదీశారు. వినియోగదారుల నుంచి సర్దుబాటు ఛార్జీల పేరుతో బాధులకు అనుమతి ఇవ్వటం దారుణమన్నారు. 6,000 కోట్ల అదనపు వసూళ్లకు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. సోలార్ పథకం ద్వారా బిల్లుల భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 44% బిల్లులు ఏ విధంగా పెంచారన్నారు. ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించి ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలపై 6,072 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం ఎన్నికల మేనిఫెస్టోలో సరసమైన నాణ్యత కలిగిన కరెంటుని సప్లై చేస్తానని చెప్పి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సోలారు పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజలకు రైతాంగానికి ప్రయోజనం చేకూరుస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం 4 నెలలు గడవక ముందే ప్రజలపైన పెనుభారాన్ని మోపటాన్ని సిపిఐగా మా తీవ్రమైనటువంటి నిరసనని తెలియజేస్తున్నాం. వాళ్ళ డిస్కంలు కోరిన, ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ కోరిన ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతోటి, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ప్రజలపైన 6,072 కోట్ల భారం ఏ బాధుడికి నిదర్శనం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇవాళ దేనికి నిదర్శనం అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మేనిఫెస్టోని తొంగలో దొక్కారా అని నేను అడుగుతున్నాను. కాబట్టి అంతేకాకుండా సాక్షాత్తు విద్యుత్ శాఖ మార్చులు గొట్టిపాటి రవికుమార్ గారు ఇంకొక 8,026 కోట్ల రూపాయలు, 11,826 కోట్ల రూపాయలు భారం ఉందని చెప్పేసి దాన్ని తిరిగి మరలా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరిగే ఈ బిల్లుల తర్వాత తిరిగి మరలా వసూలు చేస్తామని చెప్పటం ప్రజలపైన మరొక బాధుడికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. విజయవాడ వారధి జంక్షన్ గుడ్ మార్నింగ్ టీ స్టాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సీను అనే వ్యక్తి రాణిగారి తోటలో నివసిస్తుంటాడు. ముఠా పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా రోడ్ దాటే క్రమంలో ఈ రోడ్ ప్రమాదం జరిగింది. బండి చక్రాలలో ఇరుక్కుపోయి తీవ్ర రక్తస్రావంతో చనిపోయాడు. పని ముగించుకొని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్తుండగా రోడ్ దాటే క్రమంలో ఈ రోడ్ ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై విశాఖపట్నం రహదారిపై AP 39U7463 అనే లోడ్ లారీ విజయవాడ వారధి దాటాక సాయిబాబా టెంపుల్ దగ్గరగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముఠా పనిచేసే సీను శరీరాన్ని దాదాపు 10 అడుగుల మేర ఈడ్చుకెళ్లింది. లారీ డ్రైవర్ పరారీ అయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించారు. సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి లేని లోటు ఎప్పటికీ తీరదని పలువురు వక్తలు గుర్తు చేశారు. సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన చక్రవర్తుల రాఘవాచారి స్మారకోన్యాసంలో పలువురు వక్తలు పాల్గొని ప్రశంసించారు. ఈ సందర్భంగా జర్నలిస్టానికి రాఘవాచారి చేసిన సేవలను గుర్తు చేశారు. ఎంతో మందిని జర్నలిస్టులుగా తయారు చేసిన ఘనత ఆయన సొంతమని కొనియాడారు. అందరికీ విజ్ఞప్తి చేస్తూ
రాఘవాచారి గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1964, 65, 66 కాలంలో వారు చదువుకున్నారు. అక్కడ లా కాలేజీలో చదువుకున్నారు. ఆనాటికి నేను పుట్టలేదు. వారు లా కాలేజీలో చదువుకోవడం మాత్రమే కాకుండా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా కూడా అత్యధిక మెజారిటీతో వారు గెలుపొందారు. వారు చదువుకున్న యూనివర్సిటీ, విద్యార్థి నాయకుడిగా వారు రూపొందిన స్థలం, వారు నడయాడిన చోటు, వారి జ్ఞానం వికసించిన ఎచ్చట గట్టి పరికలు శిరం వాల్చును అచ్చట నీ అడుగుజాడలకై అన్వేషణ అని ఒక కవి రాశాడు. వారు ఎక్కడెక్కడ తన అడుగుజాడలు వేశాడో ల్యాండ్స్కేప్, ఆర్ట్స్ కాలేజ్, లా కాలేజ్, లేడీస్ హాస్టల్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, ఫిజిక్స్ డిపార్ట్మెంట్, సైన్స్ కాలేజ్, ఎచ్చటెచ్చట వారి ఇంజనీరింగ్ కాలేజ్ అడుగుజాడలు ఉన్నాయో అక్కడికి 1994లో నేను ప్రవేశించాను. 64కి 94కి మీరు ఒక్కసారి బేరీజ్ వేసుకోండి, ఇంత గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో నేను అక్కడికి విద్యార్థిగా ప్రవేశించి ఆ అడుగుజాడలో నడిచే క్రమంలో వారు ఏ విధంగా అయితే ఏఐఎస్ఎఫ్ అనే విద్యార్థి సంఘానికి అనుబంధంగా ఉన్న స్టూడెంట్ యూనియన్కు ప్రెసిడెంట్గా ఉన్నారో ఒక విద్యార్థిగా నేను ఏఐఎస్ఎఫ్ కార్యకర్తగా ఆ యూనివర్సిటీలోకి ప్రవేశించాను. ఆ తర్వాతి పరిణామ క్రమం నన్ను విప్లవ రచయితల సంఘం కార్యదర్శి వరకు తీసుకొచ్చింది. అది వేరే చరిత్ర. కానీ నా ప్రారంభం ఏఐఎస్ఎఫ్. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలో అన్ని చోట్ల సమాచారం ఇచ్చి ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే ఎక్కువ మంది ఓటర్లు నమోదు చేసుకున్నారని, అందరూ నమోదు చేసుకునేలా చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కృష్ణా, గుంటూరు పట్టభద్రు నియోజకవర్గాల మెంబర్షిప్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ డిగ్రీ పూర్తి చేసుకున్న యువత ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఆ కుటుంబాలు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని, ఆ నిర్ణయంలో భాగంగా ప్రతి ఏడాది 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా ఆల్పాటి రాజా గారు పట్టభద్రుల శాసనమండలి సభ్యత్వానికి ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా తెలుగు యువతంతా కూడా ఇట్లా ఒక సెంటర్లు ఏర్పాటు చేసి, ఆ సెంటర్లో షామ్యాలు ఏర్పాటు చేసి ప్రజల్ని చైతన్యపరిచి ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు ఈ ఓటింగ్కి వచ్చే విధంగా, ఓట్లు చేర్చుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పట్టభద్రులు అనేది ప్రధానమైన అంశం. అనేక మంది నిరుద్యోగులుగా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు లేక కుటుంబాలు అతాకుతం అవుతూ ఉన్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదా కూటమి యొక్క మెయిన్ ఎజెండా ఉద్యోగ కల్పనే. ఏ పని చేసినా కూడా ఉద్యోగాలు కల్పించాలి యువతకి. కనీసం సంవత్సరానికి 5 లక్షల చొప్పున 5 సంవత్సరాలు 25 లక్షలు అని చెప్పి ఒక గోల్ పెట్టుకోవడం జరిగింది. ఆ గోల్ పెట్టుకుంటే ఇలాంటి గోల్ని సమర్థించడం కానీ, లేకపోతే ఆ గోల్ని పూర్తి చేసుకోవడానికి కానీ పట్టభద్రుల్లో ఎమ్మెల్సీలు ఉంటే వాళ్ళు నిరంతరం శాసనమండలిలో మాట్లాడి ఈ యొక్క పట్టభద్రుల యొక్క ఇబ్బందులు. విజయవాడ నగరంలో ఆట బిగ్ బాస్ ఫేమ్ డాన్స్ మాస్టర్ సందీప్ సందడి చేశారు. తను నటిస్తున్న షార్ట్ కట్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. నవంబర్ 8న తన చిత్రం విడుదల కానుందని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను ఆట బిగ్ బాస్ ఫేమ్ డాన్స్ మాస్టర్ సందీప్ దర్శించుకున్నారు. సందీప్ హీరోగా నటిస్తున్న షార్ట్ కట్ సినిమా నవంబర్ 8న విడుదల కానున్న నేపథ్యంలో
ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ సందీప్ మాట్లాడుతూ షార్ట్ కట్ సినిమా విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నానని చెప్పారు. ఈ సినిమాలో నేను ఒక డైరెక్టర్గా నటిస్తున్నానని, ఫ్యూచర్లో డైరెక్టర్గా ఒక సినిమా తీయాలన్నది తన కళ అని అన్నారు. షార్ట్ కట్ సినిమా ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నానని, గతంలో తాను నటించిన లవ్ యూ జాను సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేశామన్నారు. మొట్టమొదటిసారిగా థియేటర్లో రిలీజ్ కానుందన్నారు. జానీ మాస్టర్ రిలీజ్ కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. న్యాయస్థానంలో జానీ మాస్టర్కి న్యాయం తప్పకుండా జరుగుతుందన్నారు. కావాలని జానీ మాస్టర్పై బురద చల్లాలని చూశారన్నారు. జానీ మాస్టర్కి రావాల్సిన నేషనల్ ఫిలిం అవార్డును ఇప్పుడు ఇవ్వాలని కోరారు. అనంతరం దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ షార్ట్ కట్ సినిమా అత్యంతం థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి తమను ప్రోత్సహించాలని ఆయన కోరారు. దుర్గమ్మను దర్శించుకున్న వారిలో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. హలో అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే కనకదుర్గమ్మ తల్లి విజయవాడ బ్లెస్సింగ్స్ దర్శనం చాలా బాగా అయింది. అండ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్. అయితే మాది షార్ట్ కట్ అనే ఫిలిం రిలీజ్ అవబోతుంది November 8th. సో November 8th ఆల్ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవబోతుంది. ఇది నా ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా. నేను ఫస్ట్ లవ్ యూ టూ అనే ఫిలిం చేశాను, అది ఓటీటీలో రిలీజ్ అయింది. ఇది సెకండ్ ఫిలిం నాది. ఇది షార్ట్ కట్ November 8th రిలీజ్ అవుతుంది. సో ఇది U/A అంటే క్లీన్గా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వచ్చేలాగా U/A క్లీన్ సర్టిఫికేట్ తీసుకున్న సినిమా నాది. అండ్ చాలా బాగా వచ్చింది సినిమా కూడా. అండ్ అలాగే ఈరోజు అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉన్నాయి. దర్శనం చాలా బాగా జరిగింది మాకు అమ్మవారిది. సో చాలా థ్యాంక్స్. అండ్ మూవీని అందరూ థియేటర్కి వచ్చి ప్లీజ్ వాచ్ చేయండి, వాచ్ చేసి సక్సెస్ చేయండి. అండ్ మీడియా సపోర్ట్ ఉండాలి. సో మీడియా వాళ్ళందరికీ కూడా ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది యాక్చువల్లీ ఇది ఒక డైరెక్టర్ క్యారెక్టర్ అండి నేను చేసింది. ఇది షార్ట్ కట్లో వెళ్తే, అడ్డదారిలో వెళ్తే అసలు ఏమవుతుంది, సినిమా తీయాలనుకున్న ఒక వ్యక్తి అడ్డదారిలోకి వెళ్తే ఏమవుతుంది. ఇది డార్క్ కామెడీ ఉంటుంది అండ్ థ్రిల్లర్ జోనర్ అనేది మనది సినిమా. అవును, కానీ సినిమాలో డాన్స్ లేదు. డాన్స్ కన్నా ఎక్కువ కథకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ నా క్యారెక్టర్, నేను ఎప్పుడు ఇలాంటి ముందు చేసిన దాంట్లో డాన్స్ మాస్టర్ క్యారెక్టర్ చేశాను, బట్ ఇందులో ఒక సినిమా డైరెక్టర్ క్యారెక్టర్ చేశాను అనమాట. రియల్ లైఫ్లో ఎప్పుడైనా డైరెక్షన్ చేసే అవకాశం ఉందా? ఫ్యూచర్లో ఖచ్చితంగా డైరెక్టర్ అవ్వాలని నా ఎయిమ్. సో మేబీ ఇప్పుడే కాదు, ఆఫ్టర్ మై సక్సెస్ ఆఫ్ మై జర్నీ ఇన్ కొరియోగ్రఫీ అండ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ ఆఫ్టర్ దట్ లైక్ ఫైనల్గా ఐ వాంట్ టు బికమ్ కొరియోగ్రాఫర్ డైరెక్టర్ అవ్వాలనేది నా కోరిక. జానీ మాస్టర్ కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యారు. అవును, జానీ మాస్టర్ రిలీజ్ అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దానికి. అండ్ నేను ఒక వీడియో చేయడం జరిగింది జానీ మాస్టర్ గురించి. నేషనల్ అవార్డు విన్ అయ్యి చివరి వరకు లాస్ట్ చేతి వరకు వచ్చి మిస్ అయిపోయారు మాస్టర్. అంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఒక తెలుగు కొరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు విన్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఎంతో కష్టం చేసి, ఎంతో కింద నుంచి ఎంతో ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చి ఈరోజు నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళిన ఆయనని, సో కొంతమంది వల్ల ఆగిపోయింది అది. సో అది ఆ కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరిది ఏంటి కరెక్ట్ అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. బట్ నేషనల్ అవార్డు జానీ మాస్టర్ డిజర్వ్. కంకిపాడు లాకుల సమీపంలోని కాలువపై నుంచి గొడమరు గ్రామానికి చెందిన మేరీ గ్రేస్ ఉప్పలేటి అనే వృద్ధురాలు దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. వృద్ధురాలి మృతదేహం లాకుల వద్ద చిక్కుకుపోవడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీఎం స్వనిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించిన మంత్రి నారాయణ. పేదల ఆదాయం రెండింతలు చేయాలన్న సీఎం ఆదేశాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడి. రోస్టర్
మేళా ద్వారా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన ఎంపీ కేశవం చిన్ని. ప్రపంచ దేశాల్లో భారత్ను అగ్రగామిగా నిలిపేందుకు మోడీ ఎంతో కృషి చేస్తారని కితాబు. రాష్ట్రంలో భారీ ప్రోత్సాహం చేపట్టేందుకు ముందుకు వచ్చిన ఆదాని గ్రూప్. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఆదాని గ్రూప్ ప్రతినిధి బృందం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.